అడిగితననుకొని వానికి సమూయేలను పేరు పెట్టాను. ఎల్కనాయు అతని ఇంటి వారందరూ బలి అర్పించుటకును మొక్కుబడిని చెల్లించుటకును పోయిరి. అయితే హన్న, బిడ్డ పాలు విడుచు వరకు నేను రాను, వాడు యెహోవా సన్నిధిని అగుపడి తిరిగి రాక అక్కడనే ఉండునట్లుగా నేను వారిని తీసుకొని వత్తునని తన పెనిమిటితో చెప్పి వెళ్ళకయుండెను. ప్రియులారా, హన్నాకు దేవుడు బిడ్డనిచ్చిన తర్వాత హన్నా ఏం చేసింది అంటే, నేను యెహోవాకు మొక్కుకున్నాను, యెహోవా నాకు వీడిని ఇచ్చాడు కాబట్టి వీనికి సమూయేలని పేరు పెడుతున్నాను అని చెప్పి వారు ఏటేటా మందిరానికి వెళుతూ ఉన్నారు. షిలోహు అనేటువంటి మందిరానికి వెళ్ళేవాళ్ళు. ఏటేటా వెళుతూ ఉంటే, ఈసారి నేను రాను, దేవుడు నాకు ఇచ్చినటువంటి ఈ కుమారుడు పాలు విడిచే వరకు నేను వాడిని రాను, పాలు విడిచిన తర్వాత వచ్చి అక్కడనే విడిచిపెడతాను, వాడు అక్కడనే ఉండాలి అని చెప్పింది. కాబట్టి ఆమె పెనిమిటి అయిన ఎల్కానా, నీ దృష్టికి ఏది మంచిదో అది చేయము, నీవు వానికి పాలు మాన్పించు వరకు నిలిచియుండము, యెహోవా తన వాక్యమును స్థిరపరచును గాక అని ఆమెతో అనెను. కాగా ఆమె అక్కడనే ఉండి తన కుమారునికి పాలు మాన్పించు వరకు అతని పెంచుచుండెను. ఏమండి, ఎల్కానా భక్తిపరుడు. ఎల్కానా చాలా భక్తిపరుడు. ఎల్కానాకు 2 భార్యలు ఉన్నారు. ఒక ఆమెమో హన్నా, మరొక ఆమెమో పెనిన్నా. పెనిన్నాకు పిల్లలు ఉన్నారు కానీ హన్నాకు పిల్లలు లేరు. అయితే ఆమె దేవుని దగ్గర మొక్కుకుంది, అయ్యా నాకు ఒక మగబిడ్డని ఇస్తే, ఏ బిడ్డని మనది, నాకు ఒక మగబిడ్డ కావాలి, ఇస్తే వాడిని మళ్ళీ నీకే తిరిగి ఇస్తాను అని చెప్పింది. మొక్కుకున్నది. ఏడాది తిరిగేటప్పటికి దేవుడు ఆమెకు బిడ్డను ఇచ్చాడు. వానికి సమూయేలని పేరు పెట్టింది. సంవత్సరం అయిపోయింది, బిడ్డ పుట్టాడు. మళ్ళీ షిలోహుకు వెళ్ళాలి. ఏటా వెళ్ళి వాళ్ళు కుటుంబం అంతా వెళ్ళి అక్కడ దేవునికి బలులు అర్పించేవారు. ఒక పండగ వాతావరణం ఉండేది ఆ దినాలలో. కుటుంబం అంతా వెళ్ళిపోవడం, అక్కడ ఏమంటే ప్రార్థన, వాక్యం వినటం, ప్రార్థన చేసుకోవటం, బలులు అర్పించేవాళ్ళు అర్పించటం, అలాగ జరిగేది. కుటుంబం అంతా వెళ్ళేవాళ్ళు. కాబట్టి ఈమె రానన్నప్పుడు ఆయన ఏం మాట్లాడలేదు. కానీ నీ దృష్టికి, భర్త అంటూ ఉన్నాడు ఎల్కానా, నీ దృష్టికి ఏది మంచిదో అది చేయము, నీవు వానికి పాలు మాన్పించు వరకు నిలిచియుండుము, యెహోవా తన వాక్యమును స్థిరపరచునుగాక అని ఆమెతో నేను. దేవుడు బిడ్డ పట్ల ఎలాంటి ఉద్దేశం కలిగి ఉన్నాడో ఆయన ఉద్దేశం బిడ్డ పట్ల నెరవేరునుగాక అన్నట్లుగా మాట్లాడాడు. తరువాత ఆమె అక్కడనే ఉండి తన కుమారునికి పాలు మాన్పించు వరకు అతని పెంచుచుండెను. పాలు మాన్పించిన తరువాత అతడు ఇంకా చిన్నవాడై ఉండగా ఆమె ఆ బాలుని ఎత్తుకొని 3 కోడెలను, తూమెడు పిండిని, ద్రాక్షరసపు తిత్తిని తీసుకొని షిలోహులోని మందిరమునకు వచ్చెను. 3 సంవత్సరముల తరువాత, ఏమండి, 3 సంవత్సరాలకు పాలు విడిచిపెట్టాడు సమూయేలు. 3 సంవత్సరాల తర్వాత ఆ తల్లి పిల్లాన్ని తీసుకొని మందిరానికి వెళ్ళింది. వెళుతూ వట్టిగా వెళ్ళలేదు. ఎలా వెళ్ళింది? ఒక కోడెను, ఏమండి, తీసుకొని వెళ్ళింది. పిల్లవాణిని ఏలి యొద్దకు తీసుకొని వచ్చినప్పుడు ఆమె అతనితో ఇట్లా, నా ఏలినవాడా, నా ఏలినవాని ప్రాణముతోడు నీ యొద్ద నిలిచి యెహోవాను ప్రార్థన చేసిన స్త్రీని నేనే. ఈ బిడ్డను దయచేయమని యెహోవాతో నేను చేసిన మనవి విని ఆయన నాకు అనుగ్రహించను. కాబట్టి నేను ఆ బిడ్డను యెహోవాకు ప్రతిష్ఠించుచున్నాను.
తాను బ్రతుకు దినములన్నిటను వాడు యెహోవాకు ప్రతిష్ఠితుడని చెప్పెను. అప్పుడు వాడు యెహోవాకు అక్కడనే మ్రొక్కెను. ఎన్ని సంవత్సరాల పిల్లాడు? 3 సంవత్సరాల పిల్లాడు మందిరానికి తీసుకెళ్తే అక్కడనే మ్రొక్కాడట, అక్కడనే ప్రార్థన చేస్తూ ఉన్నాడట. మోకరించాడు దేవుని సన్నిధిలో 3 ఏళ్ల పిల్లాడు. ఈనాడు మన పిల్లలు ఉన్నారు, ఏమండి, వీళ్ళకి క్రమం అనేదే లేదు. ఏ కుటుంబంలో చూసినా పిల్లలకు క్రమం అనేది కనిపించడం లేదు. బాధ ఏందయ్యా అంటే, నేను రాఘవాపురం హాస్టల్లో చేరినప్పుడు నా వయసు 7 ఏళ్ళో 6 ఏళ్ళో, ఏమండి, 3 ఏళ్ళు మా అమ్మా నాన్న నా దగ్గరకు వచ్చినోళ్ళు కాదు. ఎప్పుడన్నా సెలవులకు వస్తే తప్ప. అక్కడ ఎలాగ ఉండేది అంటే ప్రార్థన ఉదయం సాయంత్రం ప్రార్థన ఉండేది. ప్రతి ఆదివారం నడిచి వెళ్ళవలసి వచ్చేది 2 కిలోమీటర్లు. మేమున్నటువంటి ఏటు ఒడ్డున మేముంటే మందిరానికి వెళ్ళాలంటే 2 కిలోమీటర్ల దాకా, 1.5 కిలోమీటర్ దాకా ఉంటుంది. అలాగా భక్తి నేర్చుకున్నా. అక్కడ ఎంత అల్లరి లేదు, ఆ దినాలలో ఎంత అల్లరి లేదు, క్రమం లేదు పిల్లలకి. ఈ పిల్లాడు 3 ఏళ్ళే, ఏమండి, ఎంత మౌనంగా ఉన్నాడంటే ఆ దేవుని సన్నిధిలో ఎదుగుతూ ఉన్నాడు. 3 ఏళ్ల పిల్లాడంటే అమ్మా నాన్న వదిలిపెట్టి వెళ్ళిపోయేటప్పుడు 3 ఏళ్ల పిల్లాడు ఏం చేస్తాడు? ఏడుస్తాడు. 3 ఏళ్ల పిల్లాడంటే ఏడుస్తాడు. నేను మీతోనే వస్తాను, నేను ఉండను ఇక్కడ, నన్ను ఇక్కడ వదిలిపెట్టి వెళుతున్నారేంటని ఏడుస్తాడు. కానీ సమూయేలు అలాగూ ఏడవలేదు. సమూయేలు అలాగా ఏడవలేదు. కాబట్టి నేను ఆ బిడ్డను యెహోవాకు ప్రతిష్ఠిస్తున్నాను. తల్లి అప్పటికప్పుడు చెప్పిన మాట కాదు అది. బిడ్డ పుట్టక మునిపే, ప్రభా నీవు నాకు ఒక మగబిడ్డనిస్తే వాడిని మళ్ళీ నీకే ఇస్తాను, అంటే నీకు ప్రతిష్ఠిస్తాను. ఆనాటి నుండి ఆ తల్లి ప్రార్థన చేయటం, తల్లి ఆ బిడ్డ గర్భంలో పడకముందే ప్రార్థించడం ప్రారంభించింది. కాబట్టి ఆ బిడ్డ 3 ఏళ్ల వయసులోనే క్రమం అనేది నేర్చుకున్నాడు, భక్తి నేర్చుకున్నాడు, విశ్వాసం నేర్చుకున్నాడు. తల్లిదండ్రులకు లోబడేవాడు, ఇంటి దగ్గర తల్లిదండ్రులకు లోబడేవాడు, ఏమండి, మందిరంలో దేవునికి లోబడేవాడు, దేవునికి భయపడేవాడు. చాలా భక్తిపరుడు సమూయేలు. అందుకనే దేవుడు ఇజ్రాయేలీలకు మొట్టమొదటి ప్రవక్తగాను, ఇజ్రాయేలుకు మొట్టమొదటి న్యాయాధిపతిగాను, ఒక రాజంతటి వానిగా సమూయేలును దేవుడు వాడుకున్నాడు. దాని వెనక, అతని భక్తి విశ్వాసం వెనక ఎవరున్నారంటే వారి అమ్మగారి యొక్క ప్రార్థన ఉంది. ఇప్పటికైనా మించిపోయింది ఏమి లేదు. ఈ బిడ్డల కొరకు మనం ప్రార్థన చెయ్యాలి. బాలుడు నడవలసిన త్రోవన వానికి నేర్పము, వాడు పెద్దవాడైనప్పుడు దాని నుండి తొలగిపోడు. బైబిల్లో యాయీరు అనేటువంటి వ్యక్తి ఒక అతను కనపడతారు. న్యాయాధిపతుల గ్రంథంలో యాయీరు అనేటువంటి ఒక వ్యక్తికి 30 మంది కొడుకులు ఉన్నారు. యాయీరు అనే వ్యక్తికి 30 మంది కొడుకులు ఉన్నారు. అతడు న్యాయాధిపతిగా ఏలాడు. ఆ 30 మందికి 30 ఊళ్ళు అప్పగించాడు. ఒక్కొక్క ఊరు మీరు చూసుకోండి నాయన, మీరు ఎలాగైనా ఆ ఊరిని, దాని మీద మీకు ఆదాయమే రావచ్చు, ఏమైనా రావచ్చు, చూసుకోండి అని చెప్తే, మరి మేము ఎలా తిరగాలి 30 ఊళ్ళు అంటే 30 మందికి 30 గాడిదలు కొనిపెట్టాడు. 30 మంది 30 గాడిదలకి గాడిదలాగా తిరిగారు తప్ప దేవుని పని చేసిన వారు కాదు అని 3 వచనాల్లోనే అతని చరిత్ర అయిపోయింది. అర్థమైందండి? ఎందుకు కొడుకులుండి సుఖమే ఉంది? 30 మంది ఉంటే ఏంటి, 3 ఉంటే ఏంటి, ఒక్కడున్నా ఏంటి ప్రయోజనం? ఏమండి, యాయీరు అనేటువంటి వ్యక్తి న్యాయాధిపతిగా ఉండి కుటుంబంలో భక్తి లేకుండా చేశాడు. బిడ్డలకు భక్తి నేర్పించలేదు. ఈనాడు విచారం ఏంటయ్యా అంటే, మనము కూడా భక్తి నేర్పించకపోతే అది ఎలాగా నేర్పించాలి అంటే, మనం మోకాళ్ళ ప్రార్థన ద్వారా మాత్రమే బిడ్డలు క్రమంగా పెరగగలరు తప్ప మనం మోకరించకపోతే బిడ్డలు, ఏమండి, వారికి మనం ద్రోహం చేసిన వాళ్ళం అవుతాం. వాళ్ళకి తెలియదు. పసిపిల్లలు, ఇప్పుడు ఉన్నటువంటి ఈ చిన్న చిన్న పిల్లలకు ఏమీ తెలియదు. ఏది మంచో ఏది చెడో తెలియదు.
మన ప్రార్థన ద్వారా, మన భక్తి ద్వారా బిడ్డలకు మంచి నేర్పుకోవాలి. అర్థమైందండి? పుట్టగానే సరిపోయిందా? కనగానే సరిపోయిందా? ఈనాడు సమాజానికి వారెంత ప్రమాదకరమైన వ్యక్తులుగా మారుతున్నారు. కుటుంబానికి ప్రయోజనకరంగా ఉండవలసినటువంటి బిడ్డలు కుటుంబాలకు ప్రమాదకరంగా ఉంటున్నారు, సమాజానికి ప్రమాదకరంగా ఉంటున్నారు. కారణం ఏంటి అంటే, ఒకప్పుడు దేవుని సన్నిధి లేదు, దేవుని వాక్యం లేదు. ఈనాడు దేవుని వాక్యం ఉంది. వాక్యం ద్వారా వారిని మనం ఏం చేయాలి? పెంచాలి. వాక్యం ద్వారా పెంచాలి. పరిశుద్ధ గ్రంథములో యాకేబెదు, అమ్రాము అనేటువంటి వారికి 3 బిడ్డలు ఉన్నారు. వారు ఐగుప్తులో ఎదుగుతున్నారు, ఐగుప్తులో పెరుగుతున్నారు. ఏమండి, చాలా కఠినమైనటువంటి పరిస్థితులు అయినా కూడా వారి 3 జాగ్రత్తగా పెంచితే 3 కూడా గొప్ప నాయకులుగా ఆ ఇజ్రాయేలు ప్రజలను ఐగుప్తు నుండి బయటకు తీసుకురావడానికి వారు దోహదపడినారు, గొప్ప నాయకులయ్యారు. వారే మోషే, అహరోను, మిర్యాము అనేటువంటి వారు 3 కూడా ఎంత గొప్ప నాయకులయ్యారు. ఏమండి, ఒక ప్రజను, ఒక ఇజ్రాయేలు జనాంగాన్ని బయటికి తీసుకురావడానికి దేవుడు వారిని వినియోగించుకున్నారు. కారణం, దాని వెనుక ఎవరి ప్రార్థన ఉంది? వారి తల్లిదండ్రుల ప్రార్థన. యాకేబెదు, అమ్రాములు అనేటువంటి వారి ప్రార్థన ఉంది. ఈనాడు మనం పట్టుదలగా, ఏమండి, గడిచిన తరాల విషయం మనకు దానితో సంబంధం లేదు, కానీ మన తరము నుండి మన తరువాతి తరాలకు మనం ఏమందించాలి అంటే ఆత్మీయ వారసత్వాన్ని అందించాలి, ఆత్మీయ స్వాస్థ్యాన్ని అందించాలి, భక్తి జీవితాన్ని మన బిడ్డలకు నేర్పించాలి. అర్థమైందండి? వాక్యంలో ఉంది, నీ బిడ్డలు కూర్చున్నప్పుడు, లేచినప్పుడు, పడుకున్నప్పుడు దేవుని వాక్యాన్ని గురించి వారితో మాట్లాడాలి అని చెప్పి వాక్యంలో. మన బిడ్డలకు మనం నేర్పకపోతే ఏమండి, మనం అపరాధులం అవుతాం. కనుక ప్రియులారా, వాక్యం సెలవిస్తానే ఉంది. ఏమండి, 128వ కీర్తనలో 128వ కీర్తన, తన ప్రియులు నిద్రించుచుండగా 27:3 చూడండి. కుమారులు యెహోవా అనుగ్రహించు స్వాస్థ్యము, గర్భఫలము ఆయన ఇచ్చు బహుమానమే. యవన కాలమందు పుట్టిన కుమారులు బలవంతుని చేతిలోని బాణముల వంటి వారు, వారితో తన అంబుల పొది నింపుకొనివాడు ధన్యుడు. అట్టి వారు సిగ్గుపడక గుమ్మములో తమ విరోధులతో వాదించుదురు. కుమారులు యెహోవా అనుగ్రహించు స్వాస్థ్యము, కుమారులైనా కుమార్తెలైనా, ఏమండి, దేవుడిచ్చేటువంటి స్వాస్థ్యము అంటే ఎన్నటికీ చెక్కు చెదరని ఆస్తి, నశించినటువంటి ఆస్తి. దానిని ఏమంటారంటే స్వాస్థ్యము అంటారు. అర్థమైందండి? దేవుడు మనకు స్వాస్థ్యముగా బిడ్డలను ఇచ్చాడు. కాబట్టి ఆ బిడ్డలను ఎలాగా కాపాడుకోవాలి, వారిని ఎలాగా పెంచాలి? జాన్ వెస్లీ, చార్లెస్ వెస్లీ అనేటువంటి అన్నదమ్ముల యొక్క అమ్మ ఎంతో ప్రార్థనా పరురాలు. ఆమె పేరు సుసన్నా వెస్లీ. 18 మంది పిల్లలు ఏమోనట. ఏమండి, వారందరి కొరకు ప్రతి రాత్రి, ఏమండి, వారందరి కొరకు ప్రార్థన చేసి కానీ, వారి పడకల దగ్గర ప్రార్థన చేసి కానీ ఆ తల్లి పడుకోదట. జాన్ వెస్లీ గారిని, చార్లెస్ వెస్లీ గారిని దేవుడు బలమైన సాధనాలుగా వాడుకున్నాడు. ఒక దేశాన్నే కదిలించారు వారు. ఆ దేశంలో ఏమండి, భక్తి లేదు, భయం లేదు, దేవుని భయం లేదు. అటువంటి దేశంలో జూదము, వ్యభిచారము, రకరకాల పాపంలో బ్రతుకు, త్రాగుడులో ఉన్నటువంటి ఆ దేశాన్నే వారు మార్చగలిగారని ఏమండి మనం వింటూ ఉన్నాం. కాబట్టి కుటుంబము ఎదగాలన్నా ఆత్మీయంగా, బిడ్డలు ఆత్మీయంగా ఎదగాలన్నా మన బాధ్యత ఎంతో ఉంది. తల్లిదండ్రులుగా మన బాధ్యత ఎంతో ఉంది. కాబట్టి మనము బిడ్డలను ఆయన చేతిలో పెట్టాలి. ఎవరి చేతిలో? ఏమండి, బలవంతుని చేతులని బాణముల వంటి వారిగా చేయాలి. వారు బలవంతుడైన దేవుని చేతిలో ఉంటే వారు బాణములుగా, ఏమండి, ప్రయోజనకరమైనటువంటి వ్యక్తులుగా వారు ప్రవక్తలు అవ్వచ్చు, దేవుని గొప్ప సేవకులు అవ్వచ్చు.
అనేక ఆత్మల రక్షణ కొరకు ప్రయాసపడేటువంటి వారిగా దేవుడు వారిని మలుచుకుంటాడు. అర్థమవుతుందండి? కాబట్టి దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది, తల్లిదండ్రులతో చెప్తూ ఉన్నాడు ఈ మాట. చూడండి, ఈ 128వ కీర్తనలో, యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల యందు నడిచే వారందరూ ధన్యులు. నిశ్చయముగా నీవు నీ చేతులు కష్టార్జితం అనుభవించదవు, నీవు ధన్యుడవు, నీకు మేలు కలుగును. యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల యందు నడిచేవారు ధన్యులు. భక్తి మాత్రమే సరిపోదండి, భయముతో కూడిన భక్తి చేసేవారిగా మనం ఉండాలి. అర్థమైందా? భయముతో కూడిన భక్తి, క్రమమైన భక్తి జీవితము, క్రమమైన విశ్వాస జీవితం మనం జీవిస్తే మన తోవలో మన పిల్లలు కూడా వస్తారు. ఏమండి, వారిని పట్టించుకోకుండా, వారి కొరకు ప్రార్థించకుండా మనం ఉన్నట్లయితే ఏమండి, వారి భావితరాలు చాలా నష్టపోతాయి. వారి పిల్లల భవిష్యత్తు ఎవరి చేతిలో ఉందంటే మొదటి తరములో ఉన్న మన చేతుల్లో ఉంది. మన తరాలకు వెనుక మన తాతలకు తండ్రులకు ఈ గొప్ప భాగ్యం లేదు, ఈ వెలుగు లేదు మన కుటుంబాల్లో. దేవుడు ప్రేమించి ఆయన గొప్ప వెలుగిచ్చారు మన కుటుంబాలకు. ఈ వెలుగులో ఉన్న మనము కూడా, మన బిడ్డలు కూడా వెలుగులో బ్రతికేవారిగా, దేవునితో సహవాసం చేసేవారిగా వారిని మనం తీర్చిదిద్దగలగాలని దేవుని వాక్యం సెలవిస్తుంది. నిశ్చయముగా నీవు నీ చేతుల కష్టార్జితము అనుభవించదవు, నీవు ధన్యుడవు, నీకు మేలు కలుగును. నీ లోగిట నీ భార్య ఫలించు ద్రాక్షవల్లి వలె ఉండును, నీ భోజనపు బల్ల చుట్టూ నీ పిల్లలు ఒలీవ మొక్కల వలె ఉందురు. యెహోవా యందు భయభక్తులు గలవాడు ఏలాగూ ఆశీర్వదించబడును. సియోనులో నుండి యెహోవా నిన్ను ఆశీర్వదించును. నీ జీవితకాలం అంతయు యెరూషలేమునకు క్షేమము కలుగుట చూచెదవు. యెహోవా యందు భయభక్తులు గలవాడు ఇలాగ ఆశీర్వదించబడతాడు. అర్థమైందండి? భయముతో కూడిన భక్తి మనం చేస్తూ ఉంటే దేవుడు మనల్ని ఎలాగ ఆశీర్వదిస్తాడై అంటే, ఆయన నిత్యరాజ్యము పరలోకములో నుండి మనను ఆయన ఆశీర్వదిస్తారు. ఏమండి, నీ జీవితకాలం అంతయు నీ కుటుంబమునకు క్షేమము కలుగుట చూసేదవు. మన బిడ్డలకు క్షేమం కలగటం మనం చూడాలి. కుటుంబము క్షేమముగా ఉండాలి, బిడ్డలు క్షేమంగా ఉండాలి అంటే మనం దేవుని యందు భయభక్తులు కలిగి జీవించాలి. అబ్రహాము ఒక్కడే దేవునికి లోబడ్డాడు. అబ్రహాము దేవుని నమ్మాడు, అది అతనికి నీతిగా ఎంచబడింది. విడిచిపెట్టమన్నవన్నీ విడిచిపెట్టాడు. నీవు నీ దేశాన్ని విడిచిపెట్టు, నీ తండ్రి ఇంటిని విడిచిపెట్టు, ఏమంటే నీ బంధువులను విడిచిపెట్టు, నేను చూపించే దేశానికి వెళ్ళు, నేను నిన్ను గొప్ప జనముగా చేస్తాను అంటే, ఎక్కడికి వెళ్ళాలో ప్రభువా నాకు తెలియదే, మారు మాట మాట్లాడకుండా ఎక్కడికి వెళ్ళాలో కూడా తెలియకుండా బయలుదేరాడట. ఏమండి, ఆ మీదట దేవుడు గొప్ప కార్యాలు చేశాడు. అబ్రహాము నాటి నుండి నేటి వరకు ఏమండి ఆయన సంతానము ఎలా విస్తరించింది అంటే, ప్రభు వాగ్దానం